ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. కొంతమంది ఏంటంటే అండి, ఒక పని చేస్తారు, ఆ పని చేసిన తర్వాత సగంలో ఆపేస్తారనమాట. మళ్ళీ ఆపేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు. చదువు విషయంలో కూడా అంతే అండి. ఏంటంటే ఒక గ్రూప్ తీసుకున్నారనుకోండి, లేదు నేను ఎంపీసీ చేస్తాను అంటారు, లేదు నాకు బైపీసీ కావాలి చేస్తాను అని అంటారు. ఇలా ఏంటంటే సగం సగం అనమాట. లేకపోతే ఎంబీబీఎస్ చేస్తూ సగంలో ఆగిపోయి నేను లా చేస్తానడము, లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి సడన్గా పురుగు దూరుతుందో ఏమో మైండ్లో, వెంటనే నేను బిజినెస్ పెడతాను నాకు కావాలి అని చెప్పేసి జాబ్ వదిలేసి మరీ వెళ్ళిపోతారు. లేకపోతే ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు, కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు సగంలో ఆగిపోతూ ఉంటాయి కొంతమందికి. అలా ఆగిపోయినప్పుడు కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పెళ్ళి చేసేటప్పుడు కూడా అంతేనండి. పెళ్ళిళ్ళలో కూడా అంతే, వాళ్ళు చక్కగా అన్ని డేట్ టైము అన్నీ ఫిక్స్ అయిపోతే అంతా అయిపోతుంది, కానీ సడన్గా ఎందుకో మరి క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటి వాళ్ళ కోసము ఒక చిన్న రెమెడీ అండి. అది ఏంటనంటే, ఆదివారం నాడు ఒక రాగి చెంబులో కొంచెం అండి, కొద్దిగా బియ్యం అనమాట, ఇంత బియ్యం తీసుకొని కొంచెం బెల్లం కూడా తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం అనేది మనం అర్పియాలన్నమాట. రాగి చెంబులోనే వేయాలి, కొంచెం మంచి నీళ్ళు. ఇలా ఆదివారం, ప్రతి ఆదివారం చేయండి. మీకు మీరు ఏదైతే అనుకున్నారో అదన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఎప్పుడైనా సరే అండి, మీరు ఏదైనా పారే నీటి దగ్గరికి వెళ్ళాలి అని అంటున్నప్పుడు కానీ, లేకపోతే మీరు జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కానీ పారే నీరు కనబడితే, మీతో పాటు నేను చెప్పిన 2 కూడా తీసుకొని వెళ్ళి రాగి చెంబు కూడా దగ్గర పెట్టుకొని, అక్కడే వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్లో కొంచెం బియ్యము ఈ బెల్లం కూడా వేసి పారే నీటిలో వేస్తే ఇంకా చాలా మంచిదండి. అది ఆదివారం అయినా కాకపోయినా పారే నీటిలో గనక మీరు వేసినట్లయితే చాలా మంచిది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇట్లా మీరు వేస్తున్నప్పుడు మీరు మనసులో అనుకున్నది అంతా కూడా అవ్వాలి అని చెప్పేసి మంచి చక్కగా దృఢంగా మీరు దండం పెట్టుకొని సూర్య భగవానుడికి ఇట్లా అర్ఘ్యం ఇప్పియండి. అలా చేయడం వల్ల ఏంటంటే, మీరు ఏదైతే చేయాలనుకున్న పని మీరు మధ్యలో అయిపోయిందో అదన్నీ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల అవుతుంది అని అంటే ఏముందండి, ఇందులో మీరు డబ్బు ఖర్చు పెట్టేది ఏమీ లేదు, అన్నీ కూడా మన ఇంట్లోవే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ వస్తుంది. ప్రతిది కూడా ఏంటంటే మనం అన్ని ట్రై చేయాలి. ట్రై చేయకుండా నాకు అవ్వలేదు, చేయలేదు, కాలేదు అని అంటే ఏవి అవ్వదు. పాజిటివ్ మైండ్తో మంచి మేనిఫెస్టేషన్ అనేది మనం అనుకోవాలి. అలా చేసుకున్న తర్వాతనే మీరు అన్నీ కూడా పాజిటివ్గా ఉంటారు, పాజిటివ్గా ఉంటుంది. మీ ఇండ్లలో కూడా చక్కగా బాగుంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. మీరు అనుకున్న పని అన్నీ కూడా కరెక్ట్గా నెరవేరుతాయి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నారనుకోండి, అది కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఛాన్స్ కూడా మీకు వస్తుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అనేవి చేయడం వల్ల మన మైండ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సీతా శర్మ సక్సెస్ మంత్ర.